ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికి చూసుకున్నట్లయితే కావ్య అలాగే అప్పు ఇద్దరు కలిసి దుగ్గిరాల కుటుంబం పరువు ప్రతిష్టల్ని కాపాడుతారు. ఇక ఆస్తిని మొత్తం కూడా తీసుకొని కరెక్ట్గా బ్యాంక్ వాళ్ళు సంతకం చేయమని సీతారామయ్య గారికి ఇక నోటీసు ఇవ్వగానే సంతకం చేసే టయానికి అప్పు ఇక నందగోపాల్ని ఇక తీసుకుని వచ్చి కాళ్ళ మీద పడేలా చేస్తుంది. ఇక ఎస్ఐ కూడా చాలా ఘోరాది ఘోరంగా రాజ్బావని మోసం చేశాడు అని చెప్పి నిజాన్ని బయట పెట్టేస్తుంది. ఇక మొత్తానికైతే దుగ్గిరాల కుటుంబం సంతోషంగా ఇక ఆస్తులన్నీ కూడా ఇక ఎవరు తీసుకెళ్లకుండా వాళ్ళ దగ్గరే సురక్షితంగా ఉండడం వల్ల కుటుంబం అంతా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ దీని వెనకాల అసలైన వాళ్ళు ఉన్నారు బావా అని చెప్పి ఇక అప్పు చెప్తుంది. ఎవరు అప్పు అని చెప్పి రాజు అడగగానే ఇక ఇంకెవరు ఆ అనామిక మన కుటుంబం మీద పగ పెంచుకొని ఈ నందగోపాల్ని ఎస్ఐని తన గుప్పెల్లో పెట్టుకొని ఆటంతా ఆడించింది అని చెప్పి అప్పు చెప్పడంతో రాజు ఒక్కసారిగా ఆవేశపడుతూ వాళ్ళిద్దరూ కలిసి ఎప్పటి నుంచో నా బిజినెస్ మీద మన ఇంటి మీద చాలా కన్నేసి మనల్ని ఘోరాది ఘోరంగా బాధ పెడుతున్నారు, ఇంకా వాళ్ళని విడిచిపెట్టను అని చెప్పి ఫాస్ట్గా అక్కడి నుంచి రాజు బయలుదేరి ఇక వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక వెంటనే అపర్ణ కావ్యేమో ఏమండి ఏమండి అని చెప్పి అంటూ ఉంటే ఏంటి ఏమండి అంటావు, వెళ్ళు, వాడి ఆవేశాన్ని తగ్గించు, వెళ్ళు, నువ్వు కూడా వెళ్ళు అని చెప్పి పంపించేసరికి కావ్య కూడా రాజు వెనకాల పరుగున వెళ్తుంది. ఇక ఇంట్లో అందరూ కూడా సంతోషంగా ఇక అప్పు కావ్య చేసిన పనికి సీతారామయ్య చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. ఇక ఎవరి నగలు వాళ్ళు తీసుకొని వెళ్ళకముందే రుద్రాణి మాత్రం అమ్మయ్య నగలు అని చెప్పి ఇక వెంటనే నగలు తీసుకొని ఆస్తంతా కూడా ఇక ఎక్కడా జప్తు అవ్వలేదు, మనకే ఉండిపోయింది, నా నగలు నాకు ఉండిపోయాయి అని చెప్పి సంతోషంగా ఫీల్ అవుతుంటే ఇక వెంటనే అక్కడే ఉన్న ఇక స్వప్న చిచ్చి అత్త, నువ్వు ఇంత శాడిస్ట్ అని అస్సలు అనుకోలేదు, నగల కోసం ఆస్తుల కోసమే తప్పించి ఇక నీకు బంధాల మీద బంధుత్వం మీద నీకు కొంచెం కూడా ప్రేమ లేదా అనగానే నువ్వేంటి నాకు నీతులు చెప్తున్నావు, నువ్వు ఈ నగలు తీసుకోవా ఏంటి, నీ నగలు కూడా నువ్వు తీసుకుంటావు కదా అనగానే ఇక ఇందిరాదేవి చిచ్చి నీలాగా ఎవరు ఉండరు, ఇంత రాక్షసంగా నువ్వు ఉంటావని అసలు ఊహించలేదు, తీసుకోవే, నీ నగలు తీసుకొని లోపలికి వెళ్ళు అని చెప్పి అనగానే అక్కడ ఉన్న నగలు తీసుకొని దానిలక్ష్మి ఇక్కడ నీ నగలు కూడా ఉన్నాయి, వస్తున్నావా అనగానే ఇక దానిలక్ష్మి ఏమీ మాట్లాడకపోయేసరికి వెంటనే దానిలక్ష్మి నగలు కూడా తీసుకోబోతూ ఉంటుంది. ఇదిగో రుద్రాణి, అవి నా నగలు, వస్తున్నా. నగలు తీసుకొని ఇక మొత్తానికైతే అందరూ కూడా ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక ధాన్యలక్ష్మి ఇక రూమ్లోకి రాగానే ప్రకాశం అయితే చూసావా ధాన్యం, నువ్వు ఎప్పుడు కూడా డబ్బు కావాలి, ఆస్తి కావాలి, నగలు కావాలి అని చెప్పి ఒకటే ఆశపడుతూ ఉన్నావు, కానీ ఈరోజు ఆ నగలు ఆ ఆస్తి అంతా కూడా ఒక్క క్షణంలో దూరం అయిపోయేవి, కానీ నీకు మళ్ళా ఆ కళలన్నీ కూడా కళలాగా మారిపోయి నీ చేతిలోకి ఈ నగలు ఈ ఆస్తి అన్నీ కూడా వచ్చాయి. ఇప్పటికైనా ఒక్కసారి ఆలోచించు, నీ మనసులో ఏదైనా అత్యాశ ఉంటే చంపుకో అని చెప్పి ఇక మాట్లాడుతూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు, అత్యాశ ఏంటి, ఇదంతా కష్టార్జితం, మావయ్య గారు కష్టార్జితం కూడా పెట్టిన డబ్బు, అందుకే తొందరగా ఎవరి పాల అవ్వలేదు, ఇక దేవుడు ఉన్నాడని మరొకసారి నిరూపణ జరిగింది అనగానే చూడు ధాన్యం, దేవుడు అంటున్నావు కానీ నీ మనసుకు తెలుసు కదా నిజంగా దేవుడు ఉన్నాడు, కానీ ఈరోజు కావ్య అలాగే అప్పు మూలంగానే కదా ఈరోజు ఈ ఆస్తి మిగిలింది, లేదంటే ఈ ఆస్తి ఈ పాటికి జప్తు అయిపోయేది, నువ్వు నేను అందరం కలిసి రోడ్డు మీద ఉండేవాళ్ళం, అప్పుడు ఏం చేసేదానివి అనగానే సైలెంట్గా ఉంటుంది దానిలక్ష్మి. ఇప్పటికైనా మనసులో నుంచి నీకు ఇక అప్పు మీదన్న ద్వేషం కానీ కోపం కానీ ఉంటే పక్కన పడేసి కోడలుగా ఒప్పుకొని ఇంట్లోనే ఉండిపోమని నీ కొడుకు కోడల్ని ప్రేమగా చూసుకో. నువ్వు ఎంతగానో ప్రేమ పెంచుకొని నెత్తి మీద కూర్చోపెట్టుకున్న ఆ అనామిక ఎంత దుర్మార్గురాలో చూసావు కదా, ఇంకా అనామిక అనుకుంటూ ఇక అప్పుడు కళ్యాణ్ మనసుని అర్థం చేసుకోలేదు, వాడు ప్రేమగా ప్రేమించిన అమ్మాయిని దూరంగా ఉండమని వాడికి షరతులు పెట్టావు, వాడేమో ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు, ఇప్పుడేమో వాడు ఇంటికి రావాలి అంటున్నావు, వాడు ఇంటికి రాకపోతే ఆస్తి కావాలన్నావు, అది కరెక్టేనా ధాన్యం, ఈరోజు ఎలాగైనా
కొడుకు కోడల్ని ఇక్కడే ఉండిపోమని నాకంటే నీ నోటితో అంటే బాగుంటుంది, ఆలోచించుకో అని చెప్పి ఇక ధాన్యలక్ష్మికి ఇక ప్రకాశం చెప్తాడు. ఇక ఇక్కడ చూస్తే ఆవేశంతో రాజ్ వెళ్ళగానే రాజ్ వెనకాలే కావ్య వస్తుంది. ఏమండి, ఏంటండి, ఎక్కడికి వెళ్తున్నారు? ఆ అనామిక దగ్గరకు వెళ్తున్నారా అనగానే, అవును, ఆ సామంత్ గాడిని ఆ అనామికని ఇద్దరిని కడిగేస్తాను, అసలు ఎందుకు అంత గ్రడ్జు పెట్టుకున్నారు మన కుటుంబం మీద అడిగేస్తాను అనగానే, ఏమండి, మీరు అడగడానికి వాళ్ళు అక్కడే ఉన్నారనుకుంటున్నారా ఏంటి? నాకు ఈ విషయంలో అనుమానం వచ్చింది. అనామిక ఏమన్నా చేసిందేమో, అనామిక ఆఫీస్కి వెళ్తే ఏమన్నా చూడొచ్చేమో అనుకున్నాను. కానీ అది ఈ మధ్య ఫారెన్ వెళ్ళింది, అది ఒక 15 రోజుల వరకు రాదు. ఇప్పుడు గనక మనం అక్కడికి వెళ్ళినా వేస్టే అనగానే ఇక రాజు ఒక్కసారిగా దెబ్బకు తప్పించుకున్నారు. లేదంటేనా అనగానే, ఒకవేళ ఉన్నా ఏం చేస్తారండి? మీరు వెళ్ళి వాళ్ళని కొట్టి లేనిపోని గొడవల్ని సృష్టించుకోవడమేనా? ఇప్పుడు మన ఆస్తి మనకు వచ్చింది, తాతయ్య గారి పరువు దక్కింది, ఇప్పుడు మంచి సంతోషంగా ఉన్న టైంలో ఎందుకండి ఇదంతా అనగానే ఇక వెంటనే కావ్య చెప్పిన మాటలకి రాజ్ ఒక్కసారిగా అవును నిజమే కళావతి, ఆవేశపడుతూ ఒకప్పుడు ప్రేమ గురించి అర్థం తెలియక పదే పదే నిన్ను బాధ పెట్టేవాడిని, ఇంట్లో నుంచి నిన్ను చాలాసార్లు అవమానించాను, ఇంట్లో నుంచి పంపించేశాను. కానీ తాతయ్య మాత్రం నీ మీద ఉన్న నమ్మకంతో నిన్ను ఇంటికి తీసుకొచ్చి ఇక ఆస్తి మొత్తం కూడా నీ పేరు మీద రాశారు. తాతయ్య ఎందుకు ఇలా ఆలోచించి రాశారా? సొంత మనవడినైనా నా మీద కానీ కళ్యాణ్ మీద కానీ ఆయనకి ఎందుకు నమ్మకం లేదా అనుకున్నాను. కానీ ఈరోజు నిజంగా అర్థమైంది, నీ మీద ప్రేమ నమ్మకం రెండూ ఉన్నాయి. అలాగే నువ్వు బాధ్యతగా వ్యవహరిస్తావనే వ్యవహారశీలతోనే తాతయ్య ఈ పేరు మీద ఈ ఆస్తిని రాశారు. అది కూడా ఇక నువ్వు నేను కలవాలని కూడా ఈ పని జరిగిందనే అనుకుంటున్నాను. లేదంటే ఇంకా నేను మూర్ఖుల్లాగా నిన్ను దూరం పెట్టేవాడిని. నువ్వు ఇంటికి రాకపోతే నేను కూడా ఈగోకపోయి ఎన్ని సంవత్సరాలైనా మా ఇంట్లో నేను, నీ ఇంట్లో నువ్వు ఉండేదానివి. ఇదంతా తాతయ్య కావాలనే చేశారనిపిస్తుంది అనగానే, ఏదైతేనేమి ఈరోజు మీరు నన్ను నా ప్రేమని అర్థం చేసుకున్నారు, అంతకన్నా ఏముందండి అని చెప్పి కావ్య అంటుంది. సరే కానీ మొత్తానికైతే మన కుటుంబం అంతా హ్యాపీగా ఉంది. ఈ హ్యాపీ మూడ్లో స్వీట్స్ తీసుకొని ఇంటికి వెళ్దాం పదా అని చెప్పి రాజ్ అయితే స్వీట్స్ షాప్కి వెళ్ళి స్వీట్స్ తీసుకుంటాడు. కావ్య రాజ్ ఇద్దరు కూడా సంతోషంగా ఇంటికి బయలుదేరి వస్తారు. ఇక అప్పటికే ఇంట్లో వాళ్ళందరూ కూడా హాల్లో ఉంటారు. ఇక రాజ్ వెంటనే వచ్చి, తాతయ్య ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది, ఎన్నడూ లేని బలంతో ఉన్నట్టుగా అనిపిస్తుంది, నా మనసంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంది తాతయ్య అని చెప్పి స్వీట్ తీసుకొచ్చి, కొంచెం స్వీట్ తినండి తాతయ్య అని చెప్పి నోట్లో పెడతాడు. వెంటనే సీతారామయ్య నవ్వుకుంటూ ఇక పక్కనే ఉన్న ఇందిరాదేవి, ఏంట్రా మనవడా చాలా సంతోషంగా, ఇక నీ మనసంతా తేలికబడిపోయిందా? అవునులే, ఇంత పెద్ద బాధ్యతని నువ్వు కావ్య ఇన్ని రోజులు మీ భుజాల మీద మోస్తూ మమ్మల్ని ఆ భుజాల మీద మోస్తున్నారని అర్థం చేసుకోక కొంతమంది దుష్ట శక్తులు ఇంట్లో దాపరించి ఇంట్లో వాళ్ళని రెచ్చగొట్టి గొడవలు చేసి మొత్తానికి ఏదో రకంగా ఆస్తిని తీసుకుందాం అనుకున్నారు అని చెప్పి అనగానే ఇంతలో రుద్రాణి వచ్చి, ఏంటమ్మా నా గురించే మాట్లాడుతున్నావు? నేను ఒక్కదాన్నే కాదు కదా ఆస్తి గురించి అనేది, ధాన్యలక్ష్మి కూడా ఆస్తి అడిగింది కదా, అయినా ఆస్తి పంపకాలు పనిచేస్తే ఇంతవరకు వచ్చేదేమో కాదు కదా అని చెప్పి అంటూ ఉంటుంది. సీతారామయ్య అలానే చూస్తూ ఉంటాడు. ఏ నాన్న, నీ మనసుకి నిజం చెప్పు, ఆస్తిని ఉమ్మడిగా ఉంటూ ఇంతమందిని ఒకే గూట్లో ఉంచాలనుకుంటున్నావు కదా, కానీ కరెక్ట్ కాదు నాన్న, ఒకరి మనస్తత్వం ఒకలాగా ఒకరి మనస్తత్వం ఒకలా ఉంటుంది. ఎంతకాలం రాజు వాళ్ళు ఆస్తి గురించి ఇక ఇంట్లో అందరినీ వాళ్ళు ఏదో రకంగా బాధ పెట్టారు, ఫైనల్గా ఈరోజు ఆస్తి దక్కింది అనగానే అక్కడే ఉన్న అపర్ణ, నోరుమొయ్, బాధ పెట్టారా? నీకు అసలు బుద్ధుందా? నువ్వు అసలు మనిషివేనా? ఈ మధ్య అన్నం బదులు గడ్డి తింటున్నావా? నా కొడుకు కోళ్ళు బాధ పెట్టారా నిన్ను? ఎంత అప్పులు ఉన్నా బ్యాంకులో ఇంత ఆస్తి, ఇక ఎప్పుడు వస్తారో ఎప్పుడు జమ చేసుకొని వెళ్ళిపోతారో ఇంట్లో వాళ్ళందరూ ఏమైపోతారని నా కొడుకు కోళ్ళు తల్లడిల్లిపోతూ, కానీ ఇంట్లో అందరికీ భోజన సదుపాయాలు ఎవరికి ఏమీ తగ్గకుండా ప్రతి ఒక్క విషయంలోనూ వాళ్ళు ఖర్చులన్నీ కూడా లెక్కలు రాసుకొని ఇంతలోనే ప్రతి ఒక్కరు నిమిషానికి వాళ్ళని క్వశ్చన్ చేస్తూ వాళ్ళని బయట వాళ్ళగా చూస్తున్నా కూడా ఇక వాళ్ళు ఈ విషయాన్ని చెప్పకుండా దాటేసి
ఇంత ఆస్తిని కాపాడాలని కోరుకున్న నా కొడుకు కోడలు నిన్ను బాధ పెట్టారా? నువ్వు ఏం మాట్లాడుతున్నావు అనగానే దెబ్బకి నోటి వెంట మాట రాదు. ఇక వెంటనే చూడు ధాన్యలక్ష్మి, ఇప్పటికైనా ఈ ఆస్తి పంపకాల గురించి ఇక నువ్వు అడగవని ఆశిస్తున్నాను. ఈరోజు అందరి ముందు మనం ముగ్గురం కూడా నగలన్నీ కూడా ఇచ్చేసి బోసి మెడలతో బయటకు వెళ్ళిపోయే రోజు వచ్చింది. కానీ ఈరోజు అప్పు కావ్య వల్లే ఈ కుటుంబం నిలబడింది అని చెప్పి ఇక ధాన్యలక్ష్మిని ఇక మొత్తానికైతే అపర్ణ చెప్తూ ఉంటుంది. ఇంట్లో అందరూ కూడా ఇక అలానే చూస్తూ ఉంటే ఎప్పుడూ ఉండే గొడవలే ఇవన్నీ. అందరూ సంతోషంగా ఉండే రోజులు ఇవి. ఇక మనం ఇంట్లో అందరము కలిసి భావని సంతోషంగా చూసుకోవాలి అని చెప్పి ఇందిరాదేవి చాలా సంతోషపడుతూ అందరితో స్వీట్లు షేర్ చేసుకోమని చెప్తూ ఉంటుంది. స్వప్న వెంటనే అందరికీ స్వీట్స్ అయితే ఇస్తుంది. ఇక స్వీట్ని తీసుకొని ఈ ఇంట్లో ఇంకా ఎన్ని సంవత్సరాలు రా భగవంతుడా కలిసి ఉంటూ ఈ రకంగా ఉండడం నా వల్ల అవ్వట్లేదు. నాకు నా కొడుక్కి ఈ ఇంట్లో న్యాయం అస్సలు జరగట్లేదు. నాకు సంబంధించిన డబ్బు నాకు ఇచ్చేస్తే నేను ఏ షేర్స్లోనో వాటిల్లోనో పెట్టుకొని 100కి 2 చేసుకునేదాన్ని. వీళ్ళు మాత్రం ఇంకా పరువు ప్రతిష్ట అని చెప్పి ఇక వేరే పేర్ల మీద సంతకాలు పెడుతూ ఇదిగో ఇంతవరకు తీసుకొస్తారు అని చెప్పి ఇక రుద్రాణి అయితే మనసులో అలా అనుకొని పక్కకు వెళ్ళిపోతుంది. ఇంట్లో అందరూ హ్యాపీ మూడ్లో ఉంటారు. ఇంతలోనే ఇక ధాన్యలక్ష్మి మనసు మొత్తం మార్చుకొని అప్పుని కళ్యాణ్ని ఈరోజు ఏదైనా సరే వాళ్ళిద్దరిని ఇక్కడే ఉండమని చెప్తాను. ఏదో రకంగా కళ్యాణ్ ఇక అప్పు ఇక్కడే ఉంటే చాలు. ఆ అప్పు మొదట్లో నచ్చకపోయినా ఎంతో కొంత ఈ మధ్య పోలీస్ ఆఫీసర్ అయ్యింది, తన వల్లే కదా ఈ ఆస్తంతా మిగిలింది అని చెప్పి అనుకుంటూ ఉండగానే రుద్రాణి వెంటనే యమగండంలాగా ప్రవేశించి ధాన్యలక్ష్మి అనుకుంటూ వస్తుంది. ఏంటి రుద్రాణి, ఏంటి అరుస్తున్నావు? పిలు చాలు అనగానే అవునులే అనుకున్నాను, నన్ను పక్కన తీసి పక్కన కరివేపాకులాగా పెడతావని. ఈరోజు నీ కొడుకు కోడల్ని ఇంటికి తీసుకురావాలని ఆశిస్తున్నట్టున్నావు అనగానే అవును, ఏ తప్పే ఉంది? నా కొడుకు గురించే నేను బ్రతుకుతున్నాను. అలాంటప్పుడు నా కొడుకు మనస్ఫూర్తిగా ఇష్టపడిన అమ్మాయిని కోడలుగా అనుకుంటే తప్పే ఉంది అనగానే తప్పేమీ లేదు. కానీ ఈ ఇంట్లో ఎంత రాజకీయం జరిగి ఆ అప్పు ఈ ఇంటికి దాపరించిందో నువ్వు అప్పుడే మర్చిపోయావా అనగానే చాలా సైలెంట్గా చూస్తూ ఉంటుంది. అసలు నిజానికి కళ్యాణ్ ఎంత గొప్పవాడు, వాడికి ఎంత మంచి అమ్మాయి వచ్చేది. వాడు నిజంగా చాలా మెత్తని స్వభావం. వాడు తల్లి కంటే కూడా వదిన మీదే గౌరవం పెంచుకొని వదిన ఏం చెప్తే అది వినేలా ఉన్నాడు. కానీ ఆ కావ్య మాత్రం ఏ రోజు కూడా నీ గురించి ఆలోచించిందా? ఎంతసేపు కళ్యాణ్ని తన వెంట తిప్పుకుంది, తన చెల్లెలకి ఇచ్చి పెళ్లి జరిగేలా చూసింది. ఈ రోజంటే పోలీస్ ఆఫీసర్ అయ్యి ఏదో ఆస్తి కాపాడిందని నువ్వేదో ఇక అప్పుని ఇంటి కోడలను చేసుకుందాం అనుకుంటున్నావేమో. అదంతా సింపుల్ విషయమే. ఎవరైనా తీసుకొచ్చి విషయాన్ని బయట పెడతారు. అయినా నేను ఒకటి చెప్పనా, ఈ తతంగం అంతా అవడానికి ఎవరు కారణం? ఆ కావ్య కదా. ఆ కావ్య పేరు మీద ఆస్తి ఉంది కాబట్టే కదా ఆ విధంగా ఇక బ్యాంకు వాళ్ళకి షూరిటీ సంతకం వల్ల ఇక మేము కడతామని వాళ్ళతో చెప్పింది. మేము కట్టలేని పరిస్థితుల్లో ఈ ఆస్తి అంతా జప్తు చేసుకోమని చెప్పింది. అయినా నందగోపాల్ అనే వ్యక్తి చావకుండా చచ్చిపోయాడని నమ్మింది కావ్య వాళ్ళు. లాస్ట్ మినిట్ వరకు చెప్పకుండా ఏదో పట్టుకొని పోలీసుల ముందు పెట్టినట్టు ఇదంతా ఆలోచిస్తుంటే నీకు అర్థం కావట్లేదా? ఆ కావ్య అప్పు కలిసి నాటకం ఆడారని అని చెప్పి కథ మొత్తం కూడా చుట్టేసి ధాన్యలక్ష్మి మనసు మార్చేస్తుంది. ఏం మాట్లాడుతున్నావు రుద్రాణి? ఇందులో కావ్య సహకారం ఉందంటావా అనగానే ఖచ్చితంగా మన ఆస్తుల్ని అన్నీ కూడా వేలం పాట వరకు తీసుకొచ్చి ఫైనల్గా చెల్లి ద్వారా నందగోపాల్ని ఇంటికి తీసుకొచ్చింది. చచ్చిపోయాడని విషయం చెప్తే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు. మన ఆస్తి మనకి దక్కేది. వాడు బ్రతుకున్నాడని సంగతి తెలిసి కూడా దాచిపెట్టి చివరాఖరిగా చెల్లిని తీసుకొని రమ్మని చెప్పింది. ఇదంతా కూడా నువ్వు గుడ్డిగా నమ్మేసి ఇంకా నువ్వు నా కొడుకు నా కోడలు అంటున్నావు. ఈరోజు నీ కొడుకు ఎక్కడున్నాడు? నీ కోడలు మాత్రం పోలీస్ అయిపోయింది. ఆ అప్పు పోలీస్ అయిపోయి హాయిగా తన ఇష్టం వచ్చినట్టుగా చక్కగా యూనిఫామ్ వేసుకొని వెళ్తుంది. ఈరోజు నీ కొడుకు రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నాడు. వాడిని ఒక భవిష్యత్తుగా తీర్చిదిద్దగలిగిందా కావ్య? చెల్లిని పోలీసు ఇన్స్పెక్టర్ని చేసింది, కానీ మరిదిని మాత్రం ఒక్క మారుమూలే ఉంచింది. కావ్య తలుచుకుంటే కళ్యాణ్ మాట వినడా? కళ్యాణ్ మంచి కవిగా మారడా?
ఇదంతా కూడా కావాలని చేస్తుంది. నువ్వు అనవసరంగా నమ్మి ఆ కళ్యాణ్ని ఇక అప్పుని ఇద్దరిని కలపాలని అస్సలు చూడొద్దు. కళ్యాణ్కి చాలా మంచి అమ్మాయి ఇక త్వరలోనే ఎక్కడో ఉందని నా అర్థం అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ధాన్యలక్ష్మి మనసు మొత్తం మారిపోతుంది. ఇక అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతూ, నిజమే రుద్రాన్ని చెప్పింది నిజమే కదా, నిజంగా నందగోపాల్ అనే వ్యక్తి బ్రతికే ఉన్నాడన్న విషయం చెప్పచ్చు కదా. అందరి నగలు తీసుకొని లోపల పెట్టే వరకు ఎక్కడా కూడా డౌట్ రాకుండా ఎవరికి ఈ విషయం చెప్పలేదు. చెప్పకపోగా ఫైనల్గా అప్పు తీసుకొని వచ్చినట్టుగా చేసి చూపించింది. ఈ కావ్య తక్కువదేమీ కాదు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి. ఇక మొత్తానికైతే కావ్య ఇంట్లో నైట్ పూట అందరూ డిన్నర్ చేసిన తర్వాత, తాతయ్య మీరు ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండాలి, మీరు ఇంకేమీ ఆలోచించద్దు, ఇంట్లో అందరం కూడా సంతోషంగా అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు తాతయ్య, మీరు నాకు ఇచ్చిన ఈ ఆస్తి బరువుని ఇక మీరే తీసుకోండి తాతయ్య, దయచేసి నా పేరు మీద ఉన్న ఆస్తిని మీ పేరు మీద రాయించుకోండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక సమస్యలన్నీ కూడా సమసిపోయాయి కదా బావా, ఇంకెందుకు ఆలోచిస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇందిరాదేవి. అదేంటి చిట్టి, అసలు సమస్య అలాగే మిగిలి ఉంది, ఇంకా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది అనగానే, ఏంటి బావా ఏం మాట్లాడుతున్నావు, అసలు సమస్య అలాగే ఉండడం ఏంటి, సమస్యలు ఎదుర్కోవడం ఏంటి బావా అని చెప్పి ఇందిరాదేవి కంగారు పడుతూ అడగగానే, అవును చిట్టి, నిజానికి ఆస్తులన్నీ కూడా ఉమ్మడిగా ఉండి అందరం ఉమ్మడిగా అనుభవించి ఎప్పటికీ తరతరాలుగా ఈ దుగ్గిరాల కుటుంబం ఉమ్మడిగా ఉండిపోతుందని కలలు కన్నాను. కానీ ఈరోజు నాకు ఆ కలలన్నీ కూడా నా కళ్ళ ముందే కూల్చేసినట్టుగా అనిపించింది. లాస్ట్ చివరి నిమిషంలో ఆ అప్పు కావ్య సహాయంతో ఆ నందగోపాల్ని పట్టుకున్నారు. కానీ ఈ పాటికి ఆ రోజు గనక నందగోపాల్ని తీసుకురాకుండా ఉంటే అందరం కూడా రోడ్డు మీద ఉండేవాళ్ళం. కేవలం ఇక అందరూ కూడా నన్ను దూషించేవాళ్ళు. ముఖ్యంగా ఎంత ఆస్తిని కూడబెట్టిన నేను ఒక్క నిమిషంలో అందరి మొహాలు ఎత్తి చూడలేని పరిస్థితి. అందుకే ఈరోజు నేను షూరిటీగా పెట్టడం వల్లే కదా ఇంత జరిగింది. నా పేరు మీద ఆస్తి ఉంటే నేను ఏదో ఒకరోజు ఎవరికైనా ఒకరికి సహాయ సహకారాలు అందించడం కోసం నేను నా వైపు కృషి చేస్తాను. కానీ అది అందరికీ ఇష్టపడాల్సిన అవసరం లేదు కదా. అందుకే ఆస్తిని చీల్చేసి ముక్కలు చేసేసి ఎవరి భాగం వాళ్ళకి పంచేద్దాం అనుకుంటున్నాను చిట్టి అని చెప్పి అంటాడు. ఒక్కసారిగా ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు. ముఖ్యంగా కావ్య. తాతయ్య గారు అనగానే, అమ్మ కావ్య, నువ్వు నిజంగా ఈ ఇంటికి ఆ దేవుడు ఇచ్చిన వరానివి. నువ్వు గనక లేకపోయింటే ఈరోజు ఈ కుటుంబం చిన్న భిన్నమైపోయేది. నేను కోమాలోంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితులన్నీ చూసి నేను కోమాలోనే ఉంటేనే బాగుండేదేమో అని అనిపించింది. కానీ నువ్వు ఇంత చిన్న భిన్నమైన కుటుంబాన్ని కలపాలని నీ మనసులో ఎంత బాధ ఉన్నా లోపల దాచిపెట్టుకొని బయటికి సంతోషంగానే ఉన్నావు. కానీ చెయ్యాల్సి వస్తుందమ్మా. ఇక నేను ఈ బాధని మొయ్యలేను. అందరినీ అర్థం చేసుకోవాలి కదా. ప్రకాశం ఇక సుభాష్ మీరిద్దరూ ఒకే కడుపులో అన్నదమ్ములుగా పుట్టారు. కానీ మీ భార్యలు అలా ఉండమంటే ఉండలేరు కదా. అందుకే మీ ఇద్దరు కూడా ఈరోజు చెరుకు భాగం తీసుకొని విడివిడిగానే బ్రతకండి అని చెప్పి అనగానే, సుభాష్ ప్రకాశం, నాన్నగారు ఏం మాట్లాడుతున్నారు, అదంతా ఒకప్పుడు, ఇప్పుడు మీరు ఏం చెప్తే అదే నాన్నగారు. నిజానికి ఆస్తి మొత్తం ఎవరి పేరు మీద ఉన్నా పర్వాలేదు, మాకే అభ్యంతరం లేదు. చెప్పవే ధాన్యం, చెప్పు, ఇందాకేగా ఏ విషయం మాట్లాడానో చెప్పు అనగానే, ఏం మాట్లాడారండి, ఇంకా బాగానే ఉంది. ఆస్తి గురించి నేను ఇంతవరకు రోజు అందరి దగ్గర చెడ్డైపోతూ వచ్చాను. చివరాఖరికి ఆస్తి మావయ్య గారు పంచుతానన్న టైంలో నేనెందుకు మాట మార్చాలి. నాకు ఇష్టమే మావయ్య గారు, మీరు ఇప్పటికైనా మంచి తెలుసుకున్నారు. ఎవరి వాటా వాళ్ళకి ఇచ్చేయడం చాలా మంచిది అని చెప్పి ధాన్యలక్ష్మి అంటుంది. ఆ మాటకి వెంటనే ఇక అక్కడే ఉన్న రుద్రాని, నాన్నగారు మరి నా ఆస్తి అనగానే, స్వప్న వచ్చి, అదేంటి మీకెలా ఇస్తారు తాతయ్య ఆస్తి అనగానే, ఈ ఇంటికి నేను ఆడపడుచుని కదా అనగానే, అక్కడే ఉన్న అపర్ణ, అవును చాలా మంచి ఆడపడుచువి, బ్యాంకు వాళ్ళు నగలు తీసుకురమ్మని అనగానే ఈ ఇంటికి నాకు ఏ సంబంధం లేదు, ఏది వేరే వంశం నాది వేరే వంశం అని చెప్పి ఇక అన్నదానివి, తాతయ్య ఇప్పుడు మాత్రం మావయ్య గారికి నువ్వు ముద్దుల కూతురువని గుర్తుకొచ్చిందా అని చెప్పి అంటుంది. ఇక అపర్ణ, అంటే ఏంటి వదిన, ఈ ఇంటికి నేను ఏమీ కానా,
ఏదో మీరందరూ నగలు ఇచ్చేశారు, ఇక వాళ్ళు ఇల్లు వదిలి వెళ్ళిపోమంటున్నారు. ఇంకా అలాంటి సమయంలో నా నగలు ఉన్న మనందరికీ పనికొస్తాయని నేను ఆ మాట అన్నాను తప్పించి, నిజానికి నాన్నగారి మీద నాకు అభిమానం లేదా? మీ అందరి మీద అభిమానం లేదా? మీ అందరితో పాటు ఎప్పటికీ కలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను వదిన. కానీ ఈరోజు నిజానికి నాన్నగారు చెప్పిన మాట నాకు అనిపిస్తుంది. నాన్నగారు చాలా మంచి వ్యక్తి. ఇక అందరికీ షూరిటీలు పెడుతూ పోతూ ఉంటారు. ఏదో ఒక రోజు రాజ్ అలాగే అప్పు, కావ్య మనల్ని కాపాడుతూ ఉండలేరు కదా. అందుకే ఎవరి ఆస్తి వాళ్ళకి రాసిచ్చేయండి నాన్న. మీరు బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారనే అనుకుంటున్నాను అని చెప్పి ఇక రుద్రాణి అయితే ఆస్తి పంచమని మాట్లాడుతూ ఉంటుంది. ఇక కావ్య రాజు అయితే ఇద్దరు బాధపడుతూ, ఏంటి తాతయ్య, నిజంగా మీరు ఆస్తుల్ని పంచాలని చూస్తున్నారా అనగానే, ఒరేయ్ మనవడా, నీ మనసుకి ఇంకా సంకోచం ఎందుకు వచ్చింది? ఈ తాతయ్య ఆస్తులు పంచేసి ఇక మాకు దూరం అయిపోతున్నాడని బాధపడుతున్నావా? నువ్వేమీ బాధపడనవసరం లేదు. నేను మీ నానమ్మ మా బ్రతుకు ఉన్నంత వరకు మీతోనే ఉంటాంరా. నువ్వు కావ్య మా ఇద్దరిని కడకాలం కడతీర్చే వరకు అనగానే, అయ్యో తాతయ్య ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి అనగానే, ఏదో ఒకరోజు మీ చేతుల మీదుగానే మమ్మల్ని సాగరంపమని చెప్తున్నాము అంతే అమ్మా, ఏమీ కాదు అని చెప్పి, ఇప్పటికే కోమాలోకి వెళ్ళి వచ్చి బతికిన వాడిని, నాకేమీ ఇప్పుడప్పుడే ఏమీ అవ్వదులే అని చెప్పి ఆస్తుల్ని అయితే నేను పనిచేసి ప్రశాంతంగా కావ్యరాజు దగ్గర కాలం గడిపేద్దామని అనుకుంటున్నాను అని చెప్పి ఇక సీతారామయ్య అయితే తన నిర్ణయాన్ని తను తీసుకుంటాడు. ఇక మొత్తానికైతే ధాన్యలక్ష్మి ఇక గుడికి బయలుదేరుతుంది. అమ్మయ్య, ఎప్పటి నుంచో కర్ర విరగకూడదు, పాము చావకూడదు అన్నట్టుగా నేను అందరి ముందు ప్రవర్తిస్తున్నాను. ఆస్తి మొత్తం కూడా ఇక భాగాలు పంచాలి, నన్ను అందరూ చెడ్డగా అనుకోకూడదు అనుకున్నాను. ఆ భగవంతుడి దయ వల్ల మావయ్య గారు ఆస్తులు పంచుతామన్నారు అని చెప్పి నడుచుకుంటూ ఇక కారు దిగి గుడికి వెళ్ళబోతూ ఉంటే, ఇక అప్పుడే అటువైపుగా వెళ్తున్న ఇద్దరు వ్యక్తులైతే ఇక ధాన్యలక్ష్మిని పట్టుకొని ఇక లోపలికి లాక్కొని వెళ్ళిపోతారు. ఇక అప్పుడే ఇక కళ్యాణ్ లిరిక్ డైరెక్టర్ లక్ష్మీకాంత్ దగ్గర పాటలన్నీ కూడా ఇక పాడేసి వస్తూ ఉంటాడు. ఇక అదే టైంలో ఇక వాళ్ళ అమ్మ గురించి కారు చూసి గుర్తుపడతాడు. ఇది నాన్నగారు వాళ్ళ కారు కదా, ఎక్కడుందేంటి, అమ్మ ఏమన్నా గుడికి వచ్చిందా, అమ్మని గుడి నుంచి నేనే పికప్ చేసుకుంటాను అని చెప్పి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఎక్కడ కూడా ఇక కనిపించదు ఆ ధాన్యలక్ష్మి. ఈ కారు ఏంటి ఎక్కడ ఉంది అని చెప్పి ఇక అనుమానం వచ్చి కారు ముందుకు రాగానే అక్కడ ఉన్న ఒక వ్యక్తి అయితే, ఏంటి ఈ కారుని తెగదిగా చూస్తున్నావు, ఈ కారు నాది అనగానే, రాస్కెల్, ఈ కారు నీదేంట్రా, ఈ కారు మాది, నువ్వేంటి అనగానే వాడు వెంటనే ఇక కళ్యాణ్ని ఇక వెనక నుంచి 2 చేతులు కట్టేసి లోపలికి పద అని చెప్పి కళ్యాణ్ కూడా తీసుకొని వెళ్ళిపోతారు. ఇక అప్పటికే అప్పు ఇక కాల్ చేస్తూ ఉంటుంది. కాల్ చేసి, ఇదేంటి ఈరోజు ఇక డైరెక్టర్ని మాట్లాడడానికి వెళ్ళినట్టున్నాడు, ఆ లక్ష్మీకాంత్ గారు కళ్యాణ్ని యూజ్ చేసుకుంటున్నాడు, ఈరోజు ఏది ఏమైనా ఆ బాండ్ పేపర్లని చించి పడేసన్న కళ్యాణ్ని వాడి దగ్గర నుంచి ఇక బయటకు రప్పిస్తాను అని చెప్పి అదే టైంలో అటువైపుగా వస్తూ ఉంటుంది అప్పు. ఇక అక్కడ కళ్యాణ్ కారును చూసి ఇక షాక్ అవుతుంది. ఇది ఇక మా అత్తయ్య వాళ్ళ కారు కదా, ఇక్కడ గుళ్ళో ఉన్నారా అని చెప్పి చూసేసరికి ఇక మొత్తానికైతే దూరంగా ఇక అక్కడే ధాన్యలక్ష్మిలాగా కనబడుతుంది. ఇదేంటి మా అత్తయ్య గారే, ఈ కళ్యాణ్ ఇక్కడే ఉన్నాడా, ఎందుకంటే కళ్యాణ్ కూడా ఉన్నట్టు అనిపిస్తుంది ఏంటి అని చెప్పి కళ్యాణ్ అని చెప్పి లోపలికి వెళ్తుంది. ఇక ఒక్కసారిగా కళ్యాణ్ అయితే ఇక వెనక నుంచి అప్పు అని గట్టిగా పిలుస్తాడు. ఒక్కసారిగా అప్పు వెనక్కి తిరిగి చూడగానే ఇంతలో కళ్యాణ్ 2 చేతులు కట్టేసి, ఇక కదిలావంటేనా ఇప్పుడే ఈ వ్యక్తిని చంపేస్తాము, మర్యాదగా నీ మెడలో ఉన్న నగలన్నీ తీయి అని చెప్పి ధాన్యలక్ష్మి నగలన్నీ ఒలుచుకుంటూ ఉంటారు. ఇక అక్కడికి వచ్చిన అప్పు ఇక వాళ్ళతో ఫైటింగ్ చేసి ఎడాపెడా వాయించేసి కళ్యాణ్ని విడిపించి ధాన్యలక్ష్మిని విడిపిస్తుంది. ధాన్యలక్ష్మి వెంటనే దెబ్బకు సృహ తప్పిపోతుంది. ఇక వెంటనే అక్కడికి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొచ్చి ధాన్యలక్ష్మిని ఇక లేపి ఆంటీ ఆంటీ అని చెప్పి లేపుతుంది. ఒక్కసారిగా ఇక లోపల నుంచి మెలకు వచ్చి, ఒరే కళ్యాణ్, నిన్ను చంపేస్తారేమో అనుకున్నానురా,
కానీ ఈరోజు నీ ప్రాణాలను కాపాడి ఇక నన్ను కాపాడింది అప్పు. నిజానికి నేను చాలా దుర్మార్గంగా ఆలోచించాను. ఆస్తి ఉంటే చాలు, నువ్వు నేను ఇద్దరం కలిసిపోతాము, హ్యాపీగా జీవితం గడిచిపోతుంది అనుకున్నాను. కానీ ఈరోజు ఆస్తుల గురించి, డబ్బు గురించి చంపే రోజులు. కానీ వాళ్ళెవ్వరినీ కూడా మన మీద ఈగ కూడా వాలకుండా చూసుకునే కెపాసిటీ అప్పుకుందని ఈరోజు గ్రహించాను. నువ్వు ఎంతగానో ప్రేమించావు, అప్పు ఎంతగానో ప్రేమించింది. ప్రాణాలకు తెగించి అప్పు వాళ్ళతో ఫైటింగ్ చేసి మరి నిన్ను కాపాడింది, నన్ను కాపాడింది. ఏ రోజు అప్పుని నేను ఒక్కరోజు కూడా ప్రేమగా చూడలేదు. కానీ నా ప్రాణాలు ఈరోజు కాపాడింది. లేదంటే ఇప్పుడు వాళ్ళ చేతుల్లో నేను చచ్చిపోయేదాన్ని అని చెప్పి ధనలక్ష్మి కళ్ళు తెరుచుకుంటుంది. మొత్తానికైతే ఆస్తి ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ విడిపోకూడదని, అందరూ కలిసే ఉండాలని కళ్యాణ్ అంటాడు. అమ్మ, నువ్వు అప్పుని కోడలుగా ఒప్పుకోవడం కోసం నేను ఇంతకాలం ఎదురు చూడలేదు. నేను ఒక గొప్ప స్థానంలోకి వచ్చి అందరితో ఉండాలనుకున్నాను. కానీ నా బదులు అప్పు ఒక గొప్ప స్థానంలోకి వచ్చింది. ఇంట్లోకి అడుగు పెట్టాలని అనుకున్నాను. కానీ ఎప్పుడైతే నువ్వు ఆస్తి ఆస్తి అంటూ అందరినీ బాధ పెడుతున్నావో అప్పుడే అనుకున్నాను, ఏ రోజు ఆస్తి పంపకాలు ఉండకూడదని. ఏ రోజైనా ఆస్తి నువ్వు కావాలని కోరుకున్నా నేను మాత్రం ఏ రోజు తీసుకోకూడదని అనుకున్నాను. నువ్వు ఈరోజు నిజం చెప్పమ్మా, ఇంకెప్పుడు ఆస్తి గురించి ఇంట్లో నువ్వు గొడవ పడనని, అప్పుడే నేను ఇంటికి వస్తాను అని చెప్పి అనగానే, ఒరే, ఇంత జరిగినా కూడా నాకు బుద్ధి రాదా? ఈ ఆస్తి అంతా కాపాడింది కావ్య, అప్పు. ఈరోజు నా ప్రాణాలు నీ ప్రాణాలు కాపాడింది అప్పు. ఇంకా నేను ఎంత ఘోరంగా ఆలోచిస్తానని ఎలా అనుకుంటున్నావు? నా అప్పు నా కోడలు అంతే అని చెప్పి ఇక మొత్తానికైతే ధనలక్ష్మి మారిపోయి ఇంటికి వస్తుంది. ఇక ఇక్కడికి వచ్చేస్తే రుద్రాని ఎవ్వరూ లేని టైంలో ఇక పక్కకి వచ్చి అనామిక అనామిక అని చెప్పి అనగానే, ఆంటీ చెప్పండి అనగానే, నీ బొంత ఏం చెప్పమంటావు? నువ్వు ఎంతగానో ఎప్పటి నుంచో ప్రిపేర్ చేసి ఆస్తులన్నీ వేలంపాట వేసి శుభ్రంగా అందరినీ రోడ్డు మీదకి తెప్పిస్తానని చెప్పావు. కానీ చివరి నిమిషంలో అప్పు ఆ నందగోపాల్ గారిని తీసుకొని వచ్చింది. ఇదేంటి, ఇదంతా బొమ్మలట్లా అనిపిస్తుందా? నా వెనకాల నీ వెనకాల నేను ఉండి ఎంతగా నడిపిస్తూ ఉంటే చివరాఖరికి చిప్ప మిగిలేలా చేసావు కదా. ఇటు ఆస్తి రాకపోగా చివరాఖరికి అందరూ కలిసిపోయారు. ఇప్పుడు నీ మాజీ మొగుడు అలాగే నీ ఆంటీ ఇక ఇద్దరు కూడా అప్పు చేతిలోకి వెళ్ళిపోయారు. ఆ అప్పుని కళ్యాణ్ని ఇంటికి తీసుకొచ్చి నా కోళ్ళ అప్పు అని చెప్పి తెగ ముచ్చట చేస్తుంది. ఆ కళ్యాణ్ కూడా చాలా సంతోషంగా ఉన్నాడు. కుటుంబం అంతా సంతోషంగానే ఉంది. ఏమైపోయావు, ఎక్కడికి పోయావు అని చెప్పి అనగానే, ఇంకా అయిపోయిందని ఎలా అనుకుంటున్నారు ఆంటీ? అసలు కథ ముందుంది. వాడు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకొని నన్ను బాధ పెట్టి నన్ను వదిలేసి ఇక అతని మాజీ ప్రియురాలు అప్పుతో తిరుగుతున్నాడని వాళ్ళిద్దరిని ఎంతగానో ఇక బాధ పెట్టాను. కానీ వాళ్ళ ఆ బాధని చాలా సంతోషంగా మలుచుకున్నారు. ఈ దుగ్గిరాల కుటుంబం కూడా వాళ్ళని కింద పడేద్దామని ఎంత చూసినా వాళ్ళు అనుకున్న టైంకి అనుకున్నట్టు పైకి లేస్తూనే ఉన్నారు. ఇక వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా ఒక ప్రాణం పోతే తప్పించి నేను అనుకున్న ఇక నా పగ చల్లారదు అనగానే దెబ్బకు షాక్ అయిపోతుంది. ఇక రుద్రాని వెంటనే ఎవరి గురించి మాట్లాడుతున్నావు అనగానే, కళ్యాణ్ ప్రాణాలు తీసేద్దాం అనుకుంటున్నాను అనగానే, అవునా, తీసేస్తే ఏం జరుగుతుంది అనగానే, కళ్యాణ్ చచ్చిపోతే రాజ్ పిచ్చివాడైపోతాడు, కావ్య అప్పు ఇద్దరు కలిసి పిచ్చి వాళ్ళు అయిపోతారు. ఆస్తి మొత్తం కూడా రాహుల్ పేరు మీద వస్తుంది. నేను అనుకున్నట్టు నా పగ చల్లారుతుంది. ఆ కుటుంబం నడి రోడ్డు మీదకి వచ్చేస్తుంది అని చెప్పి అంటూ ఉండగానే ఇక పక్కనే ఉన్న స్వప్న వెంటనే ఇంట్లో అందరినీ పిలుచుకొని తీసుకొని వస్తుంది. రాజ్, ఆ అనామిక ఇంట్లో నుంచి అన్ని విషయాలు చేరవేయడానికి ఎవరబ్బా అని చెప్పి నేను అనుకున్నాను. కానీ ఇంట్లోనే ఇంటి దొంగ ఈశ్వరుడైనా పట్టుకోలేనట్టు మా అత్త ఆ అనామికతో చేతులు కలిపి ఎంత దుర్మార్గమైన ఆలోచనలు చేస్తుందో ఒకసారి చూడండి. మా అత్త మీద నాకు అనుమానం వచ్చి నేను ఒక మైక్ని మా అత్త దగ్గరే మా అత్త ఎక్కడైతే మాట్లాడుతుందో అక్కడ ఫిట్ చేసి పెట్టాను. చూడండి తాతయ్య, ఇలాంటి దాన్ని పాముకు పాలు పోసి పెంచినట్టు పెంచుకున్నారు అని చెప్పి చూపించేస్తుంది. మొత్తానికి దుగ్గరాల కుటుంబం ఒక్కసారిగా రుద్రాని కుట్రని ఇక చూసి తట్టుకోలేక ఇక సీతారామయ్య అయితే, చిట్టి, ఇలాంటి దరిద్రమైన మొహం దాన్ని నా కుటుంబంలో నేను ఉంచడానికి వీల్లేదు. నా కళ్ళ ముందు నుంచి ఆ దరిద్రాన్ని వెలుపుమను, లేదంటే అనగానే, అంత సింపుల్గా ఎలా పంపించేస్తావు నాన్న? నా కొడుకు మీదే ఈ రుద్రాన్ని కన్నేసి ఆ అనామికతో చంపించాలని ప్లాన్ చేసింది
ఇక దీన్ని ప్రాణాలతో ఎలా బతికి పట్టుకట్టిస్తాను అనగానే ఇక ధాన్యలక్ష్మి అవునండి, దీన్ని ఏం చేసినా పాపం లేదు, నా కొడుకుని చంపిస్తావా అని చెప్పి చంపలు పగల కొడుతుంది. ఇక ఒకవైపు సుభాష్ అపర్ణ, ఒకవైపు ఇక ధాన్యలక్ష్మి ప్రకాశం నలుగురు కలిసి ఇక చుట్టు పట్టుకొని బయటికి గెంటేస్తారు రుద్రాణిని. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది. మీకు గనక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎపిసోడ్ స్టార్ట్.